హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఈరోజు అమావాస్య కదా. సో ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది నేను చూడబోతున్నాను. ఓకే, సో లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ట్రైన్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, యాంగ్జైటీ, the world, all tied up, door to personal healing and happiness, third chakra archangel Chamal, appreciation, కార్నకోపియా. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్. సో వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా, ఏంజల్స్ గైడెన్స్ నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా యూనివర్స్, ఈరోజు ఈ అమావాస్య ఎనర్జీస్లో మా పర్సన్ గురించి యూనివర్స్ ఈ అమావాస్య ఎనర్జీస్లో మా వ్యూస్కి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి, అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చింది. ఓకే, ఎవరు పర్టికులర్గా ఒక పర్సన్ కావచ్చు. ఓకే, ఈ పర్సన్ వల్ల మీరు చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పాస్ట్ పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ నుంచి దూరమైన పర్సనే మేబీ ఇప్పుడు శని వక్రగతి జరుగుతుంది కదా. సో కాబట్టి మళ్ళీ మీతో అసలు కలవను అని అనుకున్న పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్తో ఏదో న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ నుంచి మీరు ఏదో చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవడం చూపిస్తుంది అనమాట. ఓకే, ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ వచ్చింది. ఈ పర్సన్ వల్ల మీరు కూడా చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు అండ్ ఒక స్టార్ లాగా కూడా ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ అమావాస్య ఎనర్జీస్ అయితే చాలా బాగుండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫినాన్షియల్గా బాధపడినా సరే గుడ్ న్యూస్ వింటారు. మీతో ఎప్పటికీ కూడా కలవను అండ్ ఇంకా మనం కలవడం కూడా జరగదు అని అనుకున్న పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మేబీ మీ పాస్ట్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. సో మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉంటుంది అండ్ ఆ పర్సన్ కూడా చాలా దీర్ఘంగా మీ గురించి వారు ఆలోచిస్తున్నారు. మీ గురించి పర్సన్ ఆలోచించి చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనే విధంగా కూడా ఉందన్నమాట. ఓకే, పదే పర్సన్కి మీరు ఎక్కువగా గుర్తుకు రావడం అండ్ తను ఏదో విషయంగా చాలా డిస్టర్బ్ కూడా అవుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ కొన్ని రోజులు ఈ పర్సన్ తనకి ధైర్యం లేక దూరంగా పెట్టి ఉంటారు అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏదో ఆఫర్ లాంటిది రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ కొంతమంది పర్సన్ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం చూపిస్తుంది అనమాట. ఓకే, వారి వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, యాంగ్జైటీ కార్డ్కి క్లారిఫికేషన్, యాంగ్జైటీ కార్డ్కి క్లారిఫికేషన్, యాంగ్జైటీ కార్డ్కి క్లారిఫికేషన్, 9 ఆఫ్ సోర్స్ అండి అండ్ 3 ఆఫ్ కప్స్. మీరు ఏదో విషయంగా చాలా యాంగ్జైటీ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ యాంగ్జైటీ వచ్చింది అండ్ 9 ఆఫ్ సోర్స్ అనమాట. ఓకే,
అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అండి. ఓకే, మీరు ఇప్పుడు రానున్న రోజులలో 3 ఆఫ్ కప్స్ లాగా మీ లైఫ్లో ఎంజాయ్మెంట్, రీయూనియన్, మీ పర్సన్తో మీరు కలిసి హ్యాపీగా ఉండడం జరగబోతుంది. సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఏదో పార్టీస్ అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ వాటిలో మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, కానీ మీరు ప్రజెంట్ ఉన్న మూమెంట్లో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారంటే, నేనే సోర్స్ అనమాట. ఏదో విధంగా చాలా స్ట్రెస్ అనేది తీసుకుంటున్నారు అండ్ చాలా యాంగ్జైటీకి గురవుతున్నారు. ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. అంటే అది ఏ విధంగా అంటే, నేను ఏదో అవుతుంది అనుకున్నాను కానీ ఈ విధంగా జరిగింది, మనం ఒకటి అనుకుంటే ఇంకో విధంగా జరిగింది, లాభం ఎవరికి జరిగింది ఇప్పుడు, నాకా వారికా అన్నట్టుగా కంపారిజన్ అనమాట. ఓకే, మేబీ యాంగ్జైటీ అవుతున్నారండి. చాలా యాంగ్జైటీ అవుతున్నారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నది జరిగిందా లేదా వేరే వారు అనుకున్నది జరిగిందా అసలు అర్థం కావట్లేదు అనమాట మీకు. ఓకే, రానున్న రోజుల్లో మీకు క్లారిటీ అయితే రాబోతుంది. అండ్ మీరు ఇంత స్ట్రెస్ అనేది తీసుకోకుండా హ్యాపీగా ఉండండి. తప్పకుండా ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మీ పర్సన్తో మీరు అతి తొందరలోనే ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ ఏదైనా సెలబ్రేషన్స్లో ఈ పర్సన్ని మీరు కలుసుకోవడం చూపిస్తుంది అనమాట. ఆ పర్సన్ ఎలా అంటే తన చుట్టూ తన ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంటారండి. ఓకే, తన క్లోజ్ ఫ్రెండ్తోనే ఈ పర్సన్ ఉంటారు. అదే టైంలో మీరు ఈ పర్సన్ని చూడబోతున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల ఈ పర్సన్ సో నాకు దూరంగా ఉన్నారు కానీ తన మనసులో మీ స్థానం ఉంది అన్నట్టుగా మీరు ప్రజెంట్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండడం చూసేసరికి మీరు మళ్ళీ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే పర్సన్ ఈ విధంగా హ్యాపీగా ఉండడం మీరు చూడలేరనమాట. ఓకే, అలాంటి మెసేజ్ కూడా కొంతమందికి ఉందండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్లో ప్రజెంట్ కూడా తను చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, మిమ్మల్ని పర్సన్ వదిలించుకోవాలి అని పర్సన్ అనుకున్నారు. సో కాబట్టి తను వదిలించుకొని తన లైఫ్లో తను సెలబ్రేషన్స్లో చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఓకే, ఇంకొక మెసేజ్ ఏంటిదంటే, మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేశారా లేదా అని మీ మనసుకి తెలుసు. ఓకే, మీ మనసుకి తెలుసు కాబట్టి అలాంటి పర్సన్ నిజంగా తను జెన్యూన్గా లవ్ చేసిన పర్సన్ మాత్రం అతి తొందరలోనే ఆ పర్సన్ని మీరు మీట్ అవ్వబోతున్నారు. ఏదో అకేషన్స్ వాటిలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, చాలా యాంగ్జైటీ అవుతున్నారు అండ్ లేనిపోని అన్నీ క్రియేట్ చేసుకొని చాలా స్ట్రెస్కి గురవుతున్నారు అనే విధంగా చూపిస్తుంది అనమాట. సరిగా నిద్రపోకపోవడము, పదే పదే ఆలోచనలు రావడము, సరిగా నిద్ర పట్టకపోవడము. ఓకే, అలాంటిది జరుగుతూ ఉండొచ్చు. ఓకే, నాకు కామెంట్లో తెలియజేయండి. ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్, యూనివర్స్. ఏదో టవర్ అనేది పడబోతుందండి మీ లైఫ్లో. ఓకే, ఇక్కడ ఏదో జర్నీ లాంటిది చూపిస్తుంది మీ లైఫ్లో. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, టవర్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ కూడా ద వరల్డ్ ఉంది. ఓకే, మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి షిఫ్ట్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు. సో వారితో ఆర్గ్యుమెంట్స్ రావడం వల్ల మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోవడము, ఎక్కడికైనా దూరంగా వెళ్ళడం లాంటిది జరగబోతుంది అనమాట. ఓకే, పదే పదే ఇంకా అక్కడ ఉండలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనే విధంగా కూడా మెసేజ్ ఉందండి. ఓకే, అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే మీ లైఫ్లో కెరియర్కి సంబంధించింది. సో మీరు ఏదో మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఎక్కడైనా మనీ అనేది స్టక్ అయిపోయిందా లేదా మీరు పెద్ద అమౌంట్ లాంటిది లోన్ అప్లై చేశారా, చాలా బిగ్ అమౌంట్ అనమాట. ఓకే, 20 lakhs అండ్ 50 lakhs అలాగా. ఓకే, అలా మీరు ఎక్కడైనా లోన్ అప్లై చేశారంటే అది ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా మనసు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కానీ అది ముందుకి కదలట్లేదు. ఓకే, అలాంటి వారికి కూడా మీరు గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే, మంచి గుడ్ న్యూస్ ఏదో మీకు వస్తుంది. సో మీ లైఫ్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ 7 of Wands వచ్చేసి కొంతమంది ఇక్కడ మీ పర్సన్ కూడా కావచ్చు, తను 24/7 మీ గురించి వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో చాలా గిల్టీగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తప్పు వారి వైపు ఉంది. ఓకేనా, తప్పు వారి వైపు ఉంది కాబట్టి వారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడము అండ్ అలాంటిది ఏదో జరుగుతుందండి. ఓకే, సో చాలా మందికి అయితే మీరు ఉన్నది సరిపోయింది. సో ఇక యూనివర్స్ మిమ్మల్ని బయటకు పంపించడానికి ప్లాన్ చేస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో జర్నీ అనేది చూపిస్తుంది నాకు. జర్నీ చేస్తే కూడా చాలా మంచిగా ఉండబోతుందండి. ఓకేనా, సో మీరు ప్రజెంట్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వాలి లేదా వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వాలి లేదా వేరే సిటీకి షిఫ్ట్ అవ్వాలి అండ్ అన్నట్టుగా కొంతమంది మరి అక్కడ బాగుంటుందో లేదో అన్నట్టుగా కొంచెం భయంలో ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే,
మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అవుతుందండి. ఓకే. ఇక్కడ మీరు ఇప్పుడు దాకా మీరు ఒంటరిగానే ఉన్నారంటే మీ పర్సన్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. సో పర్సన్ కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్తోని మళ్ళీ రీయూనియన్ చేద్దామా వద్దా, కాల్ చేద్దామా వద్దా, మాట్లాడదామా వద్దా అన్నట్టుగా ఈ పర్సన్ కూడా అనుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే తన వైపు తప్పుంది అన్నట్టుగా ఈ పర్సన్కి కూడా తెలుసు. కాబట్టి తను ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే. సో టవర్ అనేది పడుతుంది. తప్పకుండా మీరు ప్రజెంట్ అయితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, సో ఎలాంటి క్లారిటీ రావట్లేదు. చాలా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎవరిని నమ్మినా అందరూ మంచిగానే కనిపిస్తారు, కానీ వెనుకలు మాత్రం గోతులు తవ్వుతూ ఉంటారనమాట. సో అలాంటిది ఏదో మీ ముందు కూడా రాబోతుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఆల్ టైడ్ అప్ కార్డ్కి క్లారిఫికేషన్, ఆల్ టైడ్ అప్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనిట్స్. చాలా స్ట్రాంగ్గా మాత్రం ఈ అమావాస్య తర్వాత మీరు మీ పాస్ట్ పర్సన్ని కలుసుకోబోతున్నారండి. అది ఏ విధంగా కలుసుకుంటున్నారంటే ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ ఏదైనా ఫంక్షన్ అండ్ అకేషన్స్ లాంటి వాటిలో ఈ పర్సన్ని మీరు కలుసుకోవడం చూపిస్తుంది అనమాట. ఓకే. గృహప్రవేశం కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా పూజలు లాంటి వాటిలో కావచ్చు. ఓకే. అక్కడ ఈ పర్సన్ని మీరు కలుసుకోవడం చూపిస్తుంది అనమాట. ఓకే. ఆల్ టైడ్ అప్ కార్డ్కి క్లారిఫికేషన్. టెంపరెన్స్. ఒక బంధంలో మీరు పోరాడి అలసిపోయారు. సో మీ ఓపిక అనేది నశించిపోయింది. మీరు ఏదైతే జరగకూడదు అని అనుకున్నారో అదే జరిగిపోయిందనమాట. సో కాబట్టి ఇక మీ ఎనర్జీ అంతా లో అయిపోయిందనమాట. ఇక చేసేది ఏమీ లేదు. సో కాబట్టి కామ్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. చాలా గాఢంగా, ఓకే, చాలా గాఢంగా ఇది జరగకూడదు, సో నేను అనుకున్నది జరగాలి అన్నట్టుగా అది కోరుకున్నారు, కానీ అదే జరిగేసరికి సో కామ్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మేబీ పర్సన్ మీ నుంచి దూరం అవ్వకూడదు అని మీరు అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ లవ్ అండ్ ఈ కేరింగ్ అనేది మీకు కావాలి పర్సన్ నుంచి. తన సపోర్ట్ అనేది మీకు కావాలి. సో తను మీ లైఫ్లో ఉండాలి అని మీరు గాఢంగా కోరుకుని ఉంటారు, కానీ పర్సన్ మధ్యలోనే తను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే సో చాలా బాధలో ఉన్నారు మీరు. అండ్ ప్రజెంట్ ఉన్న మూమెంట్ మాత్రం నా వల్ల కాదు, ఇంకా నేను అలసిపోయాను, సో నాకు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్ కావాలి అనే సిచ్యువేషన్లో మీరు ఉండొచ్చు. ఓకేనా. మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. మీరు ఎంత అలసిపోయినప్పటికీ మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. అండ్ బయట మాత్రం ఓకే ఐఎమ్ స్ట్రాంగ్ అన్నట్టుగానే మీరు ఉంటున్నారనమాట. ఓకే. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను హ్యాండిల్ చేయగలను అన్నట్టుగా ఉంటున్నారనమాట. ఓకే. సో మీరు మీ లైఫ్లో ఎంత అలసిపోయినప్పటికీ, ఎంత లో ఎనర్జీలో ఉన్నప్పటికీ అండ్ మీ ఏంటంటే మీరు మీ లైఫ్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అయితే మీరు హ్యాండిల్ చేసుకుంటూ ముందుకే వెళ్తున్నారు. మీ లైఫ్లో మీరు ఆగకుండా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కష్టపడే వ్యక్తికి రిజల్ట్ అనేది తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుందండి. ఓకేనా. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. సో 1 ఇయర్కి కొంతమందికి రావచ్చు, 2 ఇయర్స్కి రావచ్చు, 3 ఇయర్స్కి రావచ్చు, 4 ఇయర్స్కి కావచ్చు. ఓకే. ఏదైనా సిచ్యువేషన్లో మీరు పోరాడుతున్నారు, లేదా మీరు ఇంకా కష్టపడుతున్నారు కెరియర్ వైజ్ గెలవాలి అని అండ్ కెరియర్లో మంచి సక్సెస్ సాధించుకోవాలని. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుందండి. ఓకేనా. సో ఊరికనే నిరాశకి వెళ్ళిపోకూడదనమాట. ఇక్కడ అదే చూపిస్తుంది నాకు. సో ఇంకా నేను పోరాడలేను, నా వల్ల కాదు అన్నట్టుగా ఒక నిరాశ భావంతో మీరు కనిపిస్తున్నారు. కానీ ఈ నిరాశ వదిలేసి సో చాలా హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడము అండ్ కొంచెం జాలీ ట్రిప్కి వెళ్ళడము అండ్ ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేస్తూ ఉండడము, హెయిర్ స్టైల్ కానివ్వండి, కొత్తగా తయారవ్వడము, ఒక ఎంప్రెస్ లాగా, ఒక ఎంపరర్ లాగా, ఒక కొత్త న్యూ లుక్తో మీరు కనిపిస్తే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం మీకు పీస్ ఆఫ్ మైండ్ అండ్ మిమ్మల్ని మీరు ఎక్కువగా లవ్ చేసుకోవడం వల్ల కూడా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీకు మీరు ప్రయారిటీ ఎక్కువగా ఇచ్చుకోవాలన్నమాట. అదర్వైజ్ వేరే వారి గురించి ఆలోచించాలి అన్నట్టుగా చూపిస్తుంది నాకైతే. ఓకే. సో ఈ అమావాస్యలో మీరు కొన్ని నేర్చుకోవాలి. ఓకే. కొన్ని తెలుసుకోవాలన్నమాట. ఓకే. నేర్చుకోవడం కంటే కొన్ని వర్డ్స్ అనేది మీ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇవి చెప్తున్నాను. ఓకేనా. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ కార్డ్కి క్లారిఫికేషన్. టవర్ చూపిస్తుందండి. 3 ఆఫ్ హ్యాండ్స్. తప్పకుండా ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు ఎవరు. ఓకే. మీరు ఉన్న రూమ్ నుంచి ఇంకొక రూమ్కి షిఫ్ట్ అయిపోవడమా, లేదా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడమా,
వేరే సిటీ కావచ్చు, వేరే కంట్రీ కావచ్చు, ఓకే, లేదా ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మీరు వెళ్ళొచ్చు. ఓకే, దాని వలన కూడా ఇక్కడ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఓకే, దానివల్ల కూడా మీ లైఫ్లో సంతోషం అనేది రాబోతుంది అన్నట్టుగా అర్థం అనమాట. ఓకే, చాలా మంచి జరగబోతుంది మీకు. ఓకే, దట్ టవర్ కార్డ్ వచ్చింది కాబట్టి సో మీరు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు మీ పర్సన్ అంటే పర్సన్ కాంటాక్ట్ కూడా చేయొచ్చు, చెప్పలేం. ఓకే, ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ కాబట్టి సో ఎవరో పర్సన్ మీ లైఫ్లో రావాలని ఈ పర్సన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీ లైఫ్లో ఎలా రావాలి, ఎలా మీతో న్యూ బిగినింగ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే పర్సన్ తను వెళ్ళడానికి ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ పెద్ద పెద్ద కొండలు అండ్ ఏదో పెద్ద లోయ అండ్ పెద్ద సముద్రం ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కానీ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇవన్నీ దాటేసి నేను ఎలా వెళ్ళగలను, నేను అసలు వెళ్తానా అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్లో ఏదో మూలన భయం కూడా ఉందండి. ఓకే, మీకు దగ్గర అవ్వాలంటే మేబీ మీ లైఫ్లో రావాలంటే ఈ పర్సన్ మనసులో ఏదో తెలియని భయం కూడా ఉందన్నమాట. ఓకే, మేబీ పర్సన్ లైఫ్లో తను చాలా అప్ అండ్ డౌన్ చూసిన పర్సన్ కూడా ఉంటారనమాట, చాలా మెచ్యూర్ పర్సన్ కూడా ఉంటారు. ఓకే, అండ్ మీ లైఫ్లో రావాలంటే కూడా ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న కొన్ని సెక్యూరిటీస్ కూడా ఈ పర్సన్ దూరం చేసుకోవాల్సి ఉంటుంది కావచ్చు. ఓకే, అలాంటి మెసేజ్ కూడా ఉందండి. ఓకే, కానీ తన మనసులో మాత్రం రావాలి, కలుసుకోవాలి, ఒకసారైనా మాట్లాడాలి, మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అని పర్సన్కి ఉంటుంది. కానీ కొంచెం భయం అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఇక్కడ టవర్ వచ్చింది కదా, టవర్ నుంచి కింద పడిపోతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, అంటే తనలో ఏదో తెలియని భయం అయితే ఉంది. సో తన లైఫ్ ఈ విధంగా తారుమారైపోతుందేమో, మేబీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే విధంగా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. కానీ వస్తారు తప్పకుండా, ఈ పర్సన్ రిస్క్ అయితే తీసుకుంటారండి, దాంట్లో డౌట్ అయితే లేదు. ఓకే, ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డే కూడా ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది కాబట్టి కప్స్ వచ్చిందంటే పర్సన్ మళ్ళీ కంటాక్ట్ అవుతారు, మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, థర్డ్ చక్ర ఆర్కేంజల్ చామన్ క్లారిఫికేషన్ కార్డ్ యూనివర్స్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ 10 ఆఫ్ కప్స్ అనమాట. అండ్ ఇక్కడ థర్డ్ చక్ర ఆర్కేంజల్ చాముల్ అనేది వచ్చింది. ఓకే, సో పర్సన్కి మేబీ మీ పర్సన్కి తనకి థర్డ్ చక్ర యాక్టివేట్ లేదు, దానివలన ఈ పర్సన్ తను పొసెసివ్గా, జెల్లస్గా అండ్ భయంలో అలా ఉంటారనమాట. అంటే తను ఈ పర్సన్ రిస్క్ తీసుకోలేను అన్నట్టుగా అనుకుంటారనమాట. ఓకే, మేబీ ఇదంతా నా వల్ల కాదు, సో నేను దూరంగా ఉండడమే బెటర్ అన్నట్టుగా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మేబీ మీ నుంచి దూరం అయిన తర్వాత కూడా ఈ పర్సన్ ఈ ఆఫర్ అనేది ఈ పర్సన్కి ఇస్తే బాగుంటుందేమో అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ అక్కడ కూర్చొని కూడా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు, 10 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, మీతో కలిసి హ్యాపీగా ఉన్న మెమొరీస్ అండ్ మీతో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి ఉండొచ్చు ఈ పర్సన్, మీరిద్దరూ కలిసి మంచిగా టైం స్పెండ్ చేసి ఉండొచ్చు, అవన్నీ ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తుంది. అండ్ ఈ పర్సన్ మేబీ తన చేతులారా తనే దూరం అయిపోయారు కదా, సో మళ్ళీ ఇదంతా ఎలా సాధ్యపడుతుంది. అండ్ ఈ పర్సన్ సరిగా ఆలోచించలేక కొన్ని డెసిషన్ ఈ పర్సన్ తీసుకున్నారనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ అక్కడ ఉండలేకపోతున్నారు అండ్ అంత కంఫర్ట్గా కూడా ఈ పర్సన్కి అనిపించట్లేదు. అందరి మీద కోపంగా, జలస్గా, పొసెసివ్గా అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఏదో తెలియని ఇల్యూషన్లో, భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే, అండ్ తన దగ్గర అన్నీ ఉన్నాయండి పర్సన్ దగ్గర, కానీ ఇంకా ఏదో తక్కువైపోతుంది అన్నట్టుగా అన్కంఫర్టబుల్గా ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, కంఫర్ట్గా తను ఫీల్ అవ్వట్లేదు, అన్కంఫర్టబుల్గా తను ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఇక్కడ తన దగ్గర ఉన్న దాని మీద తను ఫోకస్ చేయట్లేదు, వేరే వారి వైపు చూస్తున్నారనమాట. ఓకే, అది కూడా నాకే కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నట్టుగా, వారు ఎంత బాగున్నారు, వారు ఎంత మంచిగా రెడీ అవుతున్నారు అన్నట్టుగా అనమాట. ఓకే, అండ్ వారి లైఫ్లో ఎంత మంచి పర్సన్ ఉన్నారు, వారిని అర్థం చేసుకునేవారు నా లైఫ్లో లేరు అన్నట్టుగా అనమాట. ఓకే, ఏదో తెలియని ఇంకా తన లైఫ్లో తన లైఫ్ ఫుల్ఫిల్ అవ్వలేదు అన్నట్టుగా అన్కంఫర్టబుల్గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, నాకు తెలిసి పర్సన్ లైఫ్లో తనకి లవ్ అండ్ కేరింగ్ అనేది దక్కట్లేదు కావచ్చు. తన లైఫ్లో తను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అది జరగట్లేదండి మీ పర్సన్ లైఫ్లో. అప్రిషియేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మేనిఫెస్టింగ్
ఈరోజు అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరు మేనిఫెస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? పాజిటివ్ వేలో ఉండాలి. మీకు ఏం కావాలి, మీకు ఏమైతే మీరు హ్యాపీగా ఉంటారు అనే విధంగా మేనిఫెస్ట్ చేసుకోండి, ఓకేనా? నెగటివ్గా అస్సలే చేయకండి, మళ్ళీ మీ మీద రివర్స్ అనేది కొడుతుంది. కాబట్టి చేతులర కర్మాన్ని మళ్ళీ తీసుకోకండి. కాబట్టి మీరందరూ బాగుండాలని నేను చెప్తున్నాను. మీ లైఫ్లో డబ్బు కావాలా, లేదా పర్సన్ తిరిగి రావాలా న్యాయంగా, లేదా లవర్స్ అయి ఉంటే అందరూ కలిసి, మేబీ పెద్దవారు అందరూ కలిసి మీ మ్యారేజ్ చేయాలా అన్నట్టుగా ఆ విధంగా కోరుకోండి, ఓకేనా? ఇక్కడ ద మెజిషియన్ వచ్చింది కదా, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, మీ పర్సన్ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. అండ్ ఈ పర్సన్కి మామూలు తెలివితేటలు కాదండి, ద మెజిషియన్ అనమాట, ఓకే? తిమ్మిరి బమ్మిరి చేయగలరు. అలా చేసే పర్సన్ మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళిపోయి ఉంటారు. తన లైఫ్లో తను ఇప్పుడు ప్రజెంట్ తను ఒంటరిగా ఉండొచ్చు, మిమ్మల్ని తను లెక్క చేయట్లేదు కావచ్చు అనే విధంగా కూడా చూపిస్తుంది. కానీ వీడియో మళ్ళీ మధ్యలో కట్ అయిపోయిందండి, ఓకే? ఇక్కడ నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం అమావాస్య కాబట్టి మీకు చాలా మంచి సక్సెస్ ఏదో మీరు అందుకోబోతున్నారు. సో మీ లైఫ్లో ఏదో జరగాలి అని మీరు గాఢంగా కోరుకుని ఉంటే అదే జరగబోతుంది అనమాట. మేబీ మీ పర్సన్ని మీరు కలుసుకోవడం చూపిస్తుంది. అండ్ అలాగే మీ పర్సన్ కూడా చాలా తెలివైన వ్యక్తి కావచ్చు పర్సన్. అండ్ తన ఎనర్జీస్ ఈ పర్సన్ అసలు తక్కువ చేసుకోరనమాట, ఓకే? తను ఎంత బాధపడినప్పటికీ, లోపల ఈ పర్సన్ ఎంత కుమిలిపోయినప్పటికీ తను బయట మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ తను తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పర్సన్ పొడగొట్టుకోరు, అలాంటి పర్సన్ అనమాట, ఓకేనా? సో ఎవరి దగ్గర ఈ పర్సన్ తగ్గి ఉండడానికి ఇష్టం చూపించరు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి, ఓకేనా? తన మనసులో మీ మీద ఎలా ఉన్నప్పటికీ తను ఎక్కడ కూడా తగ్గట్లేదు. అండ్ ఈ పర్సన్ ఎందుకు అలా ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మంచిగా ఉండొచ్చు కదా అని కూడా మీకు అప్పుడప్పుడు డౌట్ అనేది కలుగుతూ ఉండొచ్చు. కానీ తన మనసులో అలా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మీ పర్సన్, మేబీ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారే అనమాట. తను వేరే వారితో చాలా మాట్లాడుతున్నారు, ఈ కనెక్షన్ మీద తను వర్క్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని తను గమనిస్తున్నారు, ఓకేనా? మిమ్మల్ని తను చాలా మెచ్చుకుంటున్నారండి, ఓకేనా? మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఎంత టాలెంటెడ్ పర్సన్ అండ్ ఎంత కెరియర్లో మంచి సక్సెస్ అనేది మీరు సాధిస్తూ ఉండొచ్చు. సో మిమ్మల్ని పర్సన్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట, ఓకే? సో మీరు చాలామంది హీల్ అవ్వాలి అని అనుకుంటూ ఉండొచ్చు అండి, ఓకేనా? మీరు హీల్ అవ్వడానికి మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు. మేబీ పర్సన్ గుర్తుకు రాకూడదు, మనశ్శాంతి అనేది దూరం అయిపోతుంది. సో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, కొంచెం ప్రశాంతత కావాలి అని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట ప్రజెంట్, ఓకే? అంటే మీరు మీ లైఫ్లో పదే పదే ఇదే సిచ్యువేషన్స్ అనేది రిపీట్ అవ్వడం వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట, ఓకే? అదంతా పెద్ద నసలాగా అనిపించి సో ఇదంతా ఎండ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది మన వ్యూయర్స్ అన్నట్టుగా చూపిస్తుంది నాకు, ఓకే? కార్నుకోపియా కార్డ్కి క్లారిఫికేషన్. కార్నుకోపియా, ఓకే? 7 of swords అండి, 2 of cups అండ్ ద హర్మిట్ అనమాట. ఇందాక చెప్పాను కదా, హర్మిట్ కార్డ్ వచ్చింది, 2 of cups వచ్చింది. సో పర్సన్ అయితే మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కొంచెం కన్నింగ్గా తను బిహేవ్ చేసి ఉండొచ్చు ఏదైనా విషయంలో అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఏదో విషయంగా ఈ పర్సన్ అయితే మోసం చేశారు, దాంట్లో డౌట్ అయితే లేదు. మీరు చాలా దెబ్బతిన్నారు ఈ పర్సన్ విషయంలో. సో కాబట్టి కూడా ఈ పర్సన్ని మీరు క్షమించరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు, ఓకేనా? కానీ తన మీద మీకు చాలా లవ్ అనేది ఉంది. ఎంత కోపం ఉన్నప్పటికీ మీ స్థానం ఈ పర్సన్ వేరే వారికి ఇచ్చేసారని కావచ్చు, లేదా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కావచ్చు. కొంతమంది తన లైఫ్లో థర్డ్ పార్టీ లేకున్నా తన ఫ్రెండ్స్తో తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు, తను మంచిగా పార్టీస్ చేసుకుంటున్నారు, తన లైఫ్లో మీ ముందే తను చాలా బాగా తిరుగుతున్నారు, మంచి మంచి స్టేటస్ తను పెట్టుకుంటున్నారు. కానీ ఇంకా మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ మీరు ఎంత బాధపడినప్పటికీ సో మీ బాధ ఈ పర్సన్కి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోలేదు. సో చాలా బాధ పెట్టారు, ఈ పర్సన్ని అస్సలు క్షమించకూడదు అన్నట్టుగా మీరు అనుకుని ఉండొచ్చు అనమాట, ఓకే? కానీ ఈ పర్సన్ ఎందుకో తను కనింగ్గా బిహేవ్ చేసినందుకు కూడా ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ తను కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది, ఓకే? ఓకే అండి, ఇది ఈరోజు మెసేజ్. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్స్ కూడా అయి ఉంటారనమాట. అండ్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్స్ కూడా అయి ఉంటారు. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్స్ కూడా అయి ఉంటారు, ఓకే? ఈ సైన్స్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం, ఓకేనా?
చాలామంది ట్రావెలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అండి. సో వీలైతే మీరు మార్నింగ్ నైట్ దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, మార్నింగ్ వీలైతే మార్నింగ్ చేసుకోండి, ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ చేసుకోండి. ఓకే, కనకధార పారాయణం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూద్దాం. ఓకే, ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది తెలియజేయండి. మేషరాశి వారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈరోజు మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట మీ మనసుకి, అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు. అండ్ వృషభ రాశి వారు ద హర్మిట్ అండి. మీకు హెల్త్ బాగోలేదంటే హెల్త్ క్యూర్ అయిపోతుంది. అండ్ అలాగే ఏదో ఒక నెగటివిటీ ఏదో ఉంది మీ చుట్టూ, సో అదంతా క్లియర్ అయ్యేది చూపిస్తుంది ఇక మీదట. ఓకే, అండ్ మిథున రాశి వారు కింగ్ ఆఫ్ కప్స్ అండి. సో మీరు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు మిథున రాశి వారు. అండ్ కర్కాటక రాశి వారు టూ పెంటికల్స్ అంటే మీరు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో అటా ఇటా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మాట్లాడదామా వద్దా అన్నట్టుగా జగ్లింగ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకే, అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి చాలా స్ట్రాంగ్ పర్సన్ రావచ్చు, మీ ఫస్ట్ పర్సన్. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. ఓకే, కన్యా రాశి వారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో మీరు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఈరోజు. కన్యా రాశి వారు. తులారాశి వారు త్రీ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈరోజు మీరు ఏదైనా గాసిప్స్ లాంటిది ఎక్కువగా మాట్లాడచ్చు. అండ్ అలాగే అంటే అది ఇది అనుకుంటా వారి గురించి వీరి గురించి ఏదైనా మేబీ కుటుంబం గురించి కూడా కావచ్చండి. ఓకేనా, ఏదో విషయంగా కొంచెం బిజీగా అండ్ ఏదో ఒక విషయం మీద ఎక్కువగా డిస్కషన్ చేయడం చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు పేజ్ ఆఫ్ కర్బ్స్ అండి. ఓకే, మేబీ మీరు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ మీరు అనుకున్నది మేబీ మీరు ఏదైనా పెద్దగా ఏదైనా రిజల్ట్ రావాలి అని అనుకుంటే ఓకే పర్వాలేదులే ఇదన్నా జరిగింది అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ధనుసు రాశి వారు ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండి. మీరు ఏదో విషయంగా ఇరుక్కున్నారు అండ్ ఒక ఇల్యూషన్లో ఉన్నారు అండ్ రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. 24/7 ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ మకర రాశి వారు స్ట్రెంగ్త్, చాలా ధైర్యంగా ఉంటారండి మీరు. అండ్ కుంభరాశి వారు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. నా మాట శాసనం, నా మాటకి తిరిగే లేదు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు ఈరోజు. మీనరాశి వారు మీరు ఏదైనా ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఆల్ సైన్స్ వరకు చాలా బాగుంటుంది. ఇక్కడ ధనుసు రాశి వరకు కొంచెం ఏదో సిచ్యువేషన్లో మీరు ఇరుక్కోవడమా ఏదో జరుగుతుందన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క నిమిషం అండి, స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ చెప్తానని చెప్పాను, చూద్దాం. మీ స్పిరిట్ ఏంజల్స్ ఈ అమావాస్య ఎనర్జీస్లో ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీతో? మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏంజల్స్ మా వ్యూస్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ కార్డ్ ఇచ్చిందండి ట్రస్ట్. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోకండి అని చెప్తున్నారనమాట. ఓకే, మీ నమ్మకాన్ని మీరు కోల్పోకండి అని చెప్తున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఏదో జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు. మీరు ఏదైనా మాట్లాడాలి, ఏదైనా విషయంలో క్లారిటీ కావాలంటే డిస్కషన్ చేయండి.
నాట్ ద రైట్ టైం. ఇది మీకు మంచి టైం కాదు. సో మీ నమ్మకాన్ని మీరు వదిలిపెట్టకుండా మీరు నమ్మకంగా ఉండండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం మీకు అంత మంచి టైం అయితే కాదు అని చెప్తున్నారండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్.